అన్నా ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆరాధనకు ఒక్క అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ పంపిన చిట్ట చివరి దైవ ప్రవక్త మరియు దైవదాసుడు. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సత్య ధర్మాన్ని తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి మీరు ఇంకా ఇస్లామిక్ లిటరేచర్ చూడండి, ముస్లిం సోదరులతో ఇస్లాం ధర్మాన్ని నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు యూఆర్సీ స్టాల్ నుండి మీకు పూర్తి యూఆర్సీ సిడి సెట్ మీకు గిఫ్ట్గా ఇవ్వాలని నేను వాలంటీర్స్తో కోరుతున్నాను. అస్సలాము అలైకుం. మన పండిత్ గురువు గారిని స్టేజ్ పైకి నేను ఆహ్వానిస్తున్నాను. మీరు ఖురాన్ మరియు కొన్ని సీడీలు ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. తొందర పంపించండి. ఇప్పుడు సోదరుడు షఫీ గారికి ప్రశ్న. నా ప్రశ్న షఫీ గారితో, యోహాను సువార్తలో నేను తండ్రి అను ఏకమై ఉన్నాము అన్నాడు, మరియు తండ్రి అను యందు నేనను నా యందు తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఇలా చెప్పగలడా? సోదరులు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇప్పటివరకు దేవుడు ఎవరు అనే విషయం మీద మాట్లాడడం జరిగింది. యేసు దేవుని యొక్క దాసుడు, దేవుణ్ణి ఆరాధించారన్న విషయం నేను తెలియజేశాను. మరి యేసువారు యోహాను సువార్తలో చెప్పారని చెప్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యంలో యేసువారు చెప్తారు ఏమని, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అన్న విషయం తెలియజేస్తున్నారు. నేను తండ్రి ఏకమై ఉన్నామని.